నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధుడు, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు అశోకుడు నిర్మించిన స్తూపాలు దేవాలయాలుగా ఎలా మారాయి, బౌద్ధాన్ని ఓడించలేక బౌద్ధ కట్టడాలనే ఆక్రమించారు. ప్రపంచ చరిత్రలో అతిపెద్ద సామాజిక నైతిక విప్లవాన్ని తీసుకువచ్చిన మహానుభావుడు తథాగత గౌతమ బుద్ధుడు. రాజ్యాధికారాన్ని మానవతా ధర్మంతో కలిపి పాలించిన చక్రవర్తి అశోకుడు. యుద్ధాన్ని విడిచిపెట్టి ధమ్మాన్ని స్వీకరించిన అశోకుడు భారతదేశం అంతటా వేలాది బౌద్ధ స్తూపాలను, విహారాలను, విద్యా కేంద్రాలను నిర్మించాడు. చరిత్రకారులు, చైనా యాత్రికులు పాహియాన్ హ్యుయాన్సాంగ్ వ్రాసిన ప్రయాణ కథనాల ప్రకారం భారతదేశం అంతా బౌద్ధ విహారాలతో నిండి ఉండేది. అశోకుడు సుమారు 84,000 స్తూపాలు నిర్మించారని బౌద్ధ సాహిత్యంలో ప్రస్తావన ఉంది. వాటిలో అనేకం తర్వాత శతాబ్దాలలో ధ్వంసం చేయబడ్డాయి. మరెన్నో హిందూ దేవాలయాలుగా మార్చబడ్డాయని అనేక మంది పురావస్తు శాస్త్రజ్ఞులు, పరిశోధకులు తెలియజేశారు. బుద్ధుడిని ఓడించలేకపోయినా వారు బుద్ధుడి పేరునే చెరిపివేయడానికి ప్రయత్నించారు. ఇదే భారతీయ చరిత్రలో జరిగిన అతిపెద్ద సాంస్కృతిక ఆక్రమణని బహుజన చరిత్రకారులు తెలియజేస్తున్నారు. బౌద్ధం ఒక మతం మాత్రమే కాదు, అది కుల వ్యవస్థను తిరస్కరించిన సామాజిక విప్లవం. బుద్ధుడు దేవుడి భయం కాదు, మనిషి బుద్ధి ముఖ్యం అన్నాడు. యజ్ఞాలు కాదు, నైతికత ముఖ్యం అన్నాడు. జన్మ కాదు, గుణం ముఖ్యం అన్నాడు. ఇదే భావజాలం బ్రాహ్మణీయ వర్ణ వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. బుద్ధుడి తత్వం ఎందుకు ప్రమాదంగా కనిపించింది? బుద్ధుడు బ్రాహ్మణీయ యజ్ఞకాండాన్ని, జంతు బలులను, కుల ఆధారిత అసమానతలను తీవ్రంగా వ్యతిరేకించాడు. వారు మనిషిని మనిషిగా చూడాలి అన్నారు. ఇదే వర్ణ వ్యవస్థ పునాదిని కదిలించింది. సిద్ధార్థుడు ఒక వ్యవసాయ సమాజంలో జన్మించాడు. శాక్యులు, కొలియులు, లిచ్చవీయులు వంటి గణతంత్ర సమాజాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉండేవి. అక్కడ రాజు మాత్రమే అధికారి కాదు, సభలు, చర్చలు, సామూహిక నిర్ణయాలు ఉండేవి. ఇది ఆర్య భూస్వామ్య రాజ్య వ్యవస్థకు భిన్నమైన మోడల్. రోహిణీ నది నీటి వివాదంలో కూడా బుద్ధుడు యుద్ధం కాకుండా చర్చల ద్వారా పరిష్కారం కోరాడు. పంచశీల ద్వారా శాంతి సాధించాలని ప్రయత్నించారు. ఇది ఆయుధ రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకం. బౌద్ధ విహారాలు దేవాలయాలుగా ఎలా మారాయి? భారతదేశంలోని అనేక పురాతన దేవాలయాల నిర్మాణ శైలి బౌద్ధ శిల్పకళను పోలి ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. అనేక ప్రదేశాల్లో బౌద్ధ స్తూపాలపై తర్వాత కాలంలో హిందూ గృహాలు నిర్మించబడినట్లు ఆధారాలు లభించాయి. మీకు అందులో ముఖ్య ఉదాహరణలు: 1. అమరావతి మహాస్తూపం. ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతం ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ విద్యా కేంద్రం. అక్కడి శిల్పాలు, శాసనాలు బౌద్ధ చరిత్రకు గొప్ప నిదర్శనం. కానీ తర్వాత కాలంలో బౌద్ధ అవశేషాల రాళ్లతో ఇతర నిర్మాణాలు జరిగాయని చరిత్రకారులు పేర్కొన్నారు. 2. నాగార్జున కొండ. బౌద్ధ విశ్వవిద్యాలయ కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం తర్వాత పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. అనేక విగ్రహాలు ధ్వంసమయ్యాయి. 3. బోధ్గయ. బుద్ధుడు జ్ఞానం పొందిన పవిత్ర స్థలం. శతాబ్దాల పాటు బౌద్ధుల నియంత్రణలో ఉన్న ఈ స్థలం హిందూ మహంతుల ఆధీనంలోకి వెళ్ళింది, పూజారుల ఆధీనంలోకి వెళ్ళింది. దీనికోసం బౌద్ధ సంఘాలు ఎన్నో పోరాటాలు చేశాయి. 4. పూరి జగన్నాథ ఆలయం. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయ ప్రకారం ఈ ప్రాంతంలో బౌద్ధ ప్రభావం ఉండేదని,
తర్వాత కాలంలో హిందూ ఆలయీకరణ జరిగిందనే వాదనలు ఉన్నాయి. 5వది తిరుమల. బౌద్ధ సంబంధ చర్చలు తిరుమల ప్రాంతంలో బౌద్ధ కేంద్రంగా ఉండి తర్వాత వైష్ణవీకరణ జరిగిందని కొంతమంది రచయితలు పరిశోధకులు వాదిస్తున్నారు. అయితే ఇది చరిత్రకారుల మధ్య విభేదాల అంశాలు. నిర్దిష్ట శాస్త్రీయ ఏకాభిప్రాయం ఉంది. డాక్టర్ జమన్ దాసు డస్ ద బాలాజీ ఈజ్ బుద్ధిస్ట్ షైన్ అనే పుస్తకం కూడా రాశారు. అయినప్పటికీ బౌద్ధ శిల్ప లక్షణాలు, స్థానిక పురాణాలు, పరిణామం గురించి పరిశోధనలు కొనసాగుతున్నాయి. పుష్యమిత్ర శొంగుడి కాలం బౌద్ధ హింస జరిగింది. మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత వచ్చిన శుంగవ రాజవంశంపై అనేక బౌద్ధ గ్రంథాలు తీవ్రమైన విమర్శలు చేశాయి. ముఖ్యంగా పుష్యమిత్ర శుంగుడు బౌద్ధ విహారాలను ధ్వంసం చేశాడని దివ్యావదాన వంటి గ్రంథాల్లో ప్రస్తావన ఉంది. అయితే ఆధునిక చరిత్రకారులు కొందరు దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ బౌద్ధ సంస్థలు క్రమంగా బలహీనపడటం మాత్రం చారిత్రాత్మకమైన వాస్తవం. బుద్ధుడిని దేవుడిగా మార్చి బుద్ధిజాన్ని బలహీనపరిచారు. బుద్ధుడు దేవుడు కాదు, ధమ్మాన్ని నమ్మాడు. వారు ఆలోచించు అన్నారు, నమ్ము అనలా. కానీ తర్వాత కాలంలో బుద్ధుడినే విష్ణువు అవతారంగా చూపించే ప్రయత్నాలు జరిగాయి. బౌద్ధాన్ని హిందూ మతంలో కలిపివేసే ప్రయత్నాలు జరిగాయి. విమర్శించే తత్వాన్ని పూజించే విగ్రహంగా మార్చటం అత్యంత ఘోరంగా జరిగింది. ఇది ఒక ఆలోచన వ్యవస్థను బలహీనపరిచే రాజకీయ ప్రక్రియ అని బహుజనవాదులు విమర్శిస్తున్నారు. తథాగత గౌతమ బుద్ధుడు చెప్పింది ఏమిటి? బుద్ధుడు సమాజంలో దుఃఖానికి కారణం తృష్ణ, అధికారం, దోపిడీ, అసమానతని వివరించారు. అతని తత్వం కుల వ్యతిరేక హేతువాద సమానత్వం, నైతికత, మానవత, శాంతి, శ్రమకు గౌరవం. వారు రైతులకు సహాయం చేయాలని అన్నారు. పన్నుల భారాన్ని తగ్గించాలని కోరుకున్నారు. పేదలకు ఆహారం, నీరు అందించాలని అన్నారు. లాభ దోపిడీని నియంత్రించాలని అన్నారు. కార్ల్ మార్క్స్ కంటే శతాబ్దాల ముందే ఆర్థిక అసమానతలపై బుద్ధుడు చర్చించారు. వారు అనేక సామాజిక తత్వవేత్తలు అభిప్రాయపడుతున్నట్లు బుద్ధుని ప్రభావం పూలే నుండి బాబాసాహెబ్ వరకు, జ్యోతిరావు పూలే, పెరియార్, సాహు మహారాజ్, కాన్షీరామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వీరందరూ బుద్ధుడి సమానత్వ భావజాలం నుండి ప్రభావితులయ్యారు. డాక్టర్ అంబేద్కర్ చివరకు ఏమన్నారంటే, నేను హిందువుగా పుట్టి ఉండవచ్చు, కానీ హిందువుగా చనిపోను అని ప్రకటించి బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించారు. 1956 అక్టోబర్ 14న నాగ్పూర్లో లక్షలాది మందితో కలిసి బౌద్ధ ధమ్మ దీక్ష తీసుకోవడంతో భారత చరిత్రలో అతిపెద్ద సామాజిక ఆధ్యాత్మిక విప్లవాలలో ఒకటిగా నిలబడింది. బుద్ధ విగ్రహాలు ధ్వంసం చేస్తున్న వారు బుద్ధుడి ఆలోచనను ధ్వంసం చేయలేరు. ఈ దేశంలో బౌద్ధ విగ్రహాలు ధ్వంసం చేసే సంఘటనలు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. కానీ బుద్ధుడి ఆలోచనను ఎవ్వరూ ధ్వంసం చేయలేరు. ఎందుకంటే బుద్ధుడు ద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కొన్నాడు, హింసను హేతువాదంతో ఎదుర్కొన్నాడు, కులాన్ని సమానత్వంతో ఎదుర్కొన్నాడు, భయాన్ని జ్ఞానంతో ఎదుర్కొన్నాడు. అందుకే ప్రపంచం మొత్తం బుద్ధుడిని గౌరవిస్తుంది. బుద్ధుడిని అర్థం చేసుకో. బుద్ధుడిని కేవలం పూజించకండి. బుద్ధుడు దేవాలయాల్లో బంధించబడే వ్యక్తి కాదు. వారు ఒక చైతన్యం, ఒక సామాజిక విప్లవం, ఒక నైతిక మార్గం, ఒక మానవతా రాజకీయం. బుద్ధుడికి జై భీమ్ చెప్పడం అంటే కేవలం అది నినాదం కాదు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభరాతృత్వం కోసం పోరాడే ప్రమాణం. కనుక బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి అంటే అంధవిశ్వాసం కాదు, జ్ఞానం వైపు ప్రయాణం.
సాధు సాధు సాధు.